అందరికీ నమస్కారం. ఢిల్లీ పోలీసులు చోరీ చేసిన వాళ్ళని జైల్లో వేసి కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తామని ప్రూవ్ చేశారు. వివరాల్లోకి పోతే జంతర్ మంతర్లో జరుగుతున్న ధర్నాలో కనపడకుండా పట్టపగలే ఎలా చోరీ చేయాలో ఈ కనపడని నాలుగో సింహాలు పరదాలు పట్టుకొని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించారు. అయితే ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఈ పరదాలను ఎక్కడ చోరీ చేయాలని, లేదా తెల్లని పరదాలే వాడాలా లేక ఏవైనా పరదాలు వాడచ్చో తెలియక తనుకులాడుతున్నారు. విదేశాలు కొత్త అవార్డులు తయారు చేసే వరకు తాను స్వదేశీ పర్యటనలోనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇన్ని రోజులు విద్యార్థులు చేస్తున్న ధర్నాపై స్థితప్రజ్ఞతతో ఉన్న ఆయన నిన్న మధ్యరాత్రి ట్విట్టర్లో స్పందించిన విషయం మీకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇక నుంచి పరీక్షా పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దానిపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండేలా ఒక బిల్లును ప్రతిపాదిస్తున్నానని చెప్పడం ద్వారా ఇక నుంచి కూడా పరీక్షా పేపర్ లీకులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రధాన పరీక్షా తేదీని ప్రకటించిన రోజునే రెండోసారి పరీక్ష రాసే తేదీని కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈయన మధ్యరాత్రి స్పందించిన విషయంపై మేము పార్టీ వర్గాలను కోరగా ఆయన పగలు రాత్రి విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నా ఆయనకు నీటి పరీక్ష లీక్ అనేది ఎంత పెద్ద విషయమో నిన్న రాత్రే అర్థమైన వెంటనే ఆయన స్పందించారని వాళ్ళు తెలిపారు. అంతేకాకుండా ఎప్పుడు విదేశాలకు పోవాల్సి వస్తుందో తెలియని ప్రధానమంత్రి ఇప్పుడు విదేశీ కాలమానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారని వాళ్ళు తెలపడం గమనార్హం. అయితే ఎంత నాన్ బయాలజికల్ అయినా కానీ లేని విద్యార్థుల ఫ్యూచర్ గురించి ఎట్లా చర్యలు తీసుకుంటారని ఆయన ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నట్టు మాకు తెలిసింది. ఇన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వకపోవడం విషయంపై మేము వాళ్ళని ప్రశ్నించగా, రాజీనామా అనేది అతని పర్సనల్ డాక్యుమెంట్ అని, అది వేరే వాళ్లకు ఎట్లా ఇస్తారని, ఇట్లా రాజీనామా ఇవ్వమని అడగకుండా ఎవరికి కావాల్సిన రాజీనామా వాళ్లే తయారు చేసుకోవాలని, అందుకనే తాము మొదటి నుంచి ఆత్మనిర్భర్ భారత్ అని మొత్తుకుంటున్న ప్రజలు పట్టించుకోలేదని, ఆ విషయమై వాళ్ళు ఎంతో చింతిస్తున్నామని మాకు తెలిపారు. జంతర్ మంతర్ దగ్గర ఉన్నవాళ్లు స్వదేశీ విద్యార్థులు కాదని, వాళ్ళు పాకిస్తానీయులని, బంగ్లాదేశీయులని చాలా మంది బీజేపీ వర్గాలు అనడంపై మేము వాళ్ళను ప్రశ్నిస్తూ, అంతమంది విదేశీయులను ఎందుకు భారతదేశంలోకి అలో చేసింది మీ ప్రభుత్వం అని ప్రశ్నించినప్పుడు, మేము ఎప్పటి నుంచో వసుదైక కుటుంబకం అన్న దాన్ని నమ్ముతామని మీకు తెలియదా అని వాళ్ళు తిరిగి ప్రశ్నించడం గమనార్హం. పోలీసులు విద్యార్థులపై చేసిన లాఠీ చార్జీ వీడియోలను చూసి దానిపై న్యాయం చేయాలని సిజేఐ సూర్యకాంత్ గారిని అడిగినప్పుడు ఆయన ఇట్లాంటి వీడియోలను చూసి తాము టైం వేస్ట్ చేసుకోనని చెప్పడం మీకందరికీ తెలిసిందే. దీనిపై మేము ఆయనను ప్రశ్నించినప్పుడు ఇంతకుముందు తాను టైం వేస్ట్ చేసుకుని మాట్లాడడం వల్లనే ఈ ధర్నా జరుగుతుందని, మళ్ళీ మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తాను అట్లా చెప్పాల్సి వచ్చిందని ఆయన తెలపడం గమనార్హం. విద్యార్థుల ప్రొటెస్ట్ గురించి స్పందించాలా లేక స్పందిస్తే ఎట్లా స్పందించాలో తెలియక తణుకులాడుతున్న సెలబ్రిటీలకు నిన్న మధ్యరాత్రి ప్రధానమంత్రి ట్వీట్ చేయడంతో కొంత ఊరట లభించింది. ఈరోజు సెలబ్రిటీలంతా ఒకేసారి స్పందించడం వల్ల సోషల్ మీడియా సర్వర్లు దెబ్బతిన్నాయి. అయితే ఇన్ని రోజులు మీరు ఎందుకు దీనిపై మాట్లాడకుండా కూర్చున్నారని మేము వాళ్ళని ప్రశ్నించినప్పుడు లేచి నిలబడి మాట్లాడాలంటే వెన్నెముక ఉండాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పడం గమనార్హం. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.